అందరికీ నమస్కారం అండి. నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని గనక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది. ప్రతి ఒక్కరూ గూడా తమ శక్తి మేరకు అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని పూజ చేసుకోవటము, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇంట్లోనే పూజ చేసుకొని అమ్మవారికి శక్తి కొలది నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. ఇంట్లో పూజ చేసుకున్న ఆలయాలకు వెళ్ళిన నవరాత్రుల సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలను పాటించినట్లయితే దుర్గాదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. దుర్గాదేవి పూజ చేసేటప్పుడు నవరాత్రులలో పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఓం దుర్గాదేవియే నమః అని కామెంట్ చేయండి. మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా నవరాత్రులలో పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ దసరా శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారిని గనక పూజించినట్లయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు 9 రోజులు 9 రూపాల్లో దర్శనమిస్తారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ నవరాత్రుల సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వస్తుందని అందరూ నమ్ముతుంటారు. అందువలన ఈ 9 రోజులు మీకు వీలైనప్పుడల్లా అమ్మవారి మంత్రాలను స్మరించుకుంటూ ఉండాలి. మంత్రాలు అంటే పెద్దగా ఏవీ కాదు. ఓం శ్రీమాత్రే నమః, ఓం దుర్గాదేవియే నమః, ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాలను స్మరిస్తూ ఉండాలి. ఇలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహము ఎప్పుడూ మీ కుటుంబంపైనే ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు అమ్మవారి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి అమ్మవారికి పూలు పెట్టి హారతిచ్చినట్లయితే చాలా మంచిది. నవరాత్రుల సమయంలో ప్రతిరోజు శుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పాదరక్షలు వేసుకోకుండా ఉంటే చాలా మంచిది. నవరాత్రులలో గుమ్మానికి దగ్గరగా చెప్పులు వదలకుండా కొంచెం దూరంగా ఉంచాలి. దుర్గాదేవికి అలంకారం అంటే చాలా ఇష్టం కాబట్టి దుర్గాదేవిని గాజులు, పూలు, పసుపు, పూలమాలలు, వస్త్రాలతో నిత్యం అలంకరించాలి. ఇలా చేస్తే అమ్మవారు సంతోషించి ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా చేస్తుంది. నవరాత్రులలో అంటే అష్టమి రోజు 9 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి కాళ్ళు గడిగి పసుపు రాయాలి. ఇలా పెళ్లిగాని అమ్మాయిలతో చేయిస్తే చాలా మంచిది. నవరాత్రులలో 9 రోజుల పాటు ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ అఖండ జ్యోతిని పూజాస్థలంలో ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల అనేక శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితము ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లో ధన ప్రవాహము పెరుగుతుంది. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఇంటి గుమ్మానికి స్వస్తిక్ అనే గుర్తును వెయ్యాలి. నవరాత్రులలో ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తును కానీ ఓం గుర్తును కానీ వేసినట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. నవరాత్రుల సమయంలో మీరే పనులు ప్రారంభించినా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటానికి ప్రధాన ద్వారం దగ్గర ఒక చిన్న కలశాన్ని ఏదైనా నీటితో నింపిన పాత్రను తూర్పు లేక ఉత్తర దిశలో ఉంచాలి. అలాగే అందులో ఎరుపు, పసుపు రంగు పువ్వులు ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో మీ కెరీర్ చాలా బాగుంటుంది. దుర్గాదేవిని పూజించే సమయంలో ఖచ్చితంగా ఎర్రని పూలు సమర్పించాలి. ఇలా గనక ఎర్రటి పూలు సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పిస్తే దీర్ఘ సుమంగళత్వము లభిస్తుంది. నవరాత్రులలో ప్రధాన ద్వారం పైన అమ్మవారి పాదముద్ర వేసుకుంటే మంచిది. అలా వేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. నవరాత్రులలో పూజ చేసేవారు ఈశాన్య దిశ వైపు పూజ చేయటం మంచిది. ఈశాన్య దిశలోనే అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించాలి. దసరా నవరాత్రులలో సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజించాలి. మాంసాహారాన్ని భుజించకూడదు. ఉపవాసం పాటించే వ్యక్తులు గోధుమలు, బియ్యము వంటి ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తినకూడదు. అలాగే డ్రై ఫ్రూట్స్, టమోటాలు, వేరుశనగలు, శనగతో చేసినవి తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితిలో కూడా ఉల్లి, వెల్లుల్లిని ఈ నవరాత్రుల సమయంలో తినకూడదు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నవరాత్రుల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా అబద్ధాలు ఆడకూడదు. కోపానికి దూరంగా ఉండాలి. ఎవరిని దూషించకూడదు. అనవసరమైన మాటలు ఉపయోగించి ఎదుటవారి మనసును బాధ పెట్టకూడదు. నవరాత్రులలో ఉపవాసం ఉంటున్న వారు జుట్టు, గోళ్ళు కత్తిరించుకోకూడదు. అలాగే మగవాళ్ళైతే షేవింగ్ లాంటి పనులు చేయకూడదు. నలుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారి పూజ చేయకూడదు. నవరాత్రుల సమయంలో సాధ్యమైనంత వరకు సూదులు, కత్తులు లాంటి పదునైన వస్తువులు కొనకూడదు. పదునైన వస్తువులు గనక కొన్నట్లయితే కుటుంబంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
నవరాత్రులలో అమ్మవారి పూజ చేసుకునేవారు మంచం మీద కాకుండా కింద పడుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మంచం మీద కొత్త దుప్పటి వేసుకొని పడుకోవచ్చు. నవరాత్రులలో దాన ధర్మాలు చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక స్థితిని బట్టి ఆహారము, డబ్బు, బట్టలు, పండ్లు ఇలా ఏవైనా సరే పేదలకు దానం చేయవచ్చు. నవరాత్రుల సమయంలో పూజ చేసుకున్న తర్వాత కొంతమంది నిద్రపోతూ ఉంటారు. అలా నవరాత్రుల సమయంలో మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. రాత్రి సమయంలో తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేవాలి. నవరాత్రుల 9 రోజులు అమ్మవారు ఇంట్లోనే నివసిస్తారు కాబట్టి ఇంటిని శుభ్రపరచటంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఉదయమే నిద్రలేచి స్నానం చేసి 9 రోజులు శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం ఉండేవారు సూర్యుడు ఉదయించక ముందే నిద్ర నుండి మేలుకోవాలి. నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి మంత్రోచ్చారణతో అమ్మవారిని పూజించాలి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూట పూజ చేయాలి. అలాగే సాయంత్రం పూట కూడా పూజ చేయాలి. నవరాత్రులలో ఉపవాసం ఉండేవారు ఒక్క పూట ఉపవాసం ఉంటే సరిపోతుంది. రాత్రి సమయంలో పాలు, పండ్లు తీసుకోవాలి. నవరాత్రుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కటిక ఉపవాసం ఉండకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా నవరాత్రుల సమయంలో జుట్టు, గొళ్ళు కత్తిరించుకోకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. ఈ నియమాలన్నీ పాటించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.